హాయ్ అండి. వెల్కమ్ టు సినీఫూరియా. ఈరోజు మనం రివ్యూ చేసే ఫిల్మ్ వచ్చేసి 'ఇన్సెండి'. కొన్ని మూవీస్ మనల్ని ఎంటర్‌టైన్ చేస్తాయి. కొన్ని మూవీస్ కాస్త బాధపెడతాయి. కానీ కొన్ని మూవీస్ మాత్రం ఒక లాస్టింగ్ ఇంపాక్ట్‌ని ఇస్తాయి. అసలు ఎంత డిస్టర్బింగ్‌గా ఉంటాయంటే, ఆ మూవీ ఇచ్చే హాంటింగ్ ఇంపాక్ట్ వల్ల ట్రాన్స్ నుంచి బయటకి రావడం చాలా కష్టంగా అనిపిస్తుంది. అసలు ఆ స్టోరీ ఔట్‌లైన్ వింటేనే చాలా డిస్టర్బింగ్‌గా ఉంటుంది మనకి. 'ఇన్సెండి' ఈస్ వన్ సచ్ మూవీ. నేను ఈ మూవీ చూసిన తర్వాత నా మైండ్‌లో వచ్చిన వెరీ ఫస్ట్ థాట్ అసలొక మూవీని ఇలా కూడా తీయొచ్చా అని. యాక్చువల్‌గా ఈ ఫిల్మ్‌ని నా ఫ్రెండ్ నాకు సజెస్ట్ చేశాడు. సో, చూద్దామనుకున్నాను. బట్ అన్‌ఫార్చునేట్‌లీ ఈ మూవీ ఇంగ్లీష్‌లో అవైలబుల్ లేదు. ఓన్లీ అరబిక్ అండ్ ఫ్రెంచ్‌లో ఉంది. సో, నాకు చూసే ఇంట్రెస్ట్ పోయింది. కానీ నా ఫ్రెండ్ అదే పనిగా ఫోర్స్ చేస్తే ఇంక చూడాల్సొచ్చింది. అండ్ ట్రస్ట్ మీ వెన్ ఐ సే దిస్, వాచింగ్ దిస్ ఫిల్మ్ ఫెల్ట్ లైక్ వన్ ఆఫ్ ద బెస్ట్ డెసిషన్స్ ఐ హావ్ ఎవర్ మేడ్, 'cause it turned out to be a mind blowing film. And I'm pretty sure it will blow your minds as well. మీరు గాని సబ్‌టైటిల్స్ అనే బ్యారియర్‌ని క్రాస్ చేస్తే చాలా మంచి మూవీస్‌ని ఎక్స్‌ప్లోర్ చేయొచ్చు అనడానికి ఈ మూవీ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. 'ఇన్సెండి' ఈస్ ఎ మూవీ విత్ అన్‌ఎక్స్‌పెక్టెడ్ ట్విస్ట్స్ అండ్ టర్న్స్ అండ్ క్లైమాక్స్ ట్విస్ట్ అయితే కేక. హాంటింగ్ సినిమాటోగ్రఫీ ఇంకా పవర్‌ఫుల్ స్కోర్‌తో మూవీ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. నేనైతే ముందే వార్న్ చేస్తున్నా, ఇలాంటి ఒక మూవీ ఇండియన్ బేస్డ్ ఫ్యామిలీస్‌ని అయితే చాలా డిస్టర్బ్ చేస్తుంది. నౌ లెట్స్ డైవ్ రైట్ ఇంటు ది యాక్చువల్ రివ్యూ ఆఫ్ ద ఫిల్మ్. ఈ మూవీ లెబనీస్ సివిల్ వార్ బ్యాక్‌డ్రాప్ టైమ్ పీరియడ్‌లో జరుగుతుంది. సో, ఈ మూవీ ఎలా స్టార్ట్ అవుతుందంటే, ఇద్దరు ట్విన్స్ ఉంటారండి. జియాన్ ఇంకా సైమన్. వాళ్ళ మదర్ చనిపోతారు. చనిపోయే టైంలో మదర్ నుంచి ఈ ట్విన్స్‌కి 2 లెటర్సొస్తాయి. వీటిల్లో ఒకటి వాళ్ళ ఫాదర్‌కి, ఇంకొకటి వాళ్ళ బ్రదర్‌కి చేర్చాలి. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, వాళ్ళకి వాళ్ళ ఫాదర్ ఇంకా బ్రదర్ ఎవరో, ఎలా ఉంటారో, ఎక్కడుంటారో ఏమీ తెలీదు. సో, మూవీ అంతా ఈ ఇద్దరు ట్విన్స్ వాళ్ళ ఫాదర్ ఇంకా బ్రదర్‌ని వెతకడం గురించే ఉంటుంది. వాళ్ళని కనిపెట్టే ఈ ప్రాసెస్‌లో చాలా నిజాలు తెలుసుకుంటారు. ద యాక్చువల్ స్టోరీ బిగిన్స్ ఫ్రమ్ నౌ ఆన్. ఈ మూవీ అంతా కూడా లెబనీస్ వార్ పీరియడ్‌లో క్రిస్టియానిటీ ఇంకా ఇస్లాం మధ్యలో ఉన్న కాన్‌ఫ్లిక్ట్ రిలేటెడ్ ఉంటుంది. ఈ ట్విన్స్ వాళ్ళ మదర్ కూడా ఆ కాన్‌ఫ్లిక్ట్‌లో పార్టిసిపేట్ చేస్తారు వెన్ షీ వాస్ అలైవ్. సో, ఆవిడ ఎలా పార్టిసిపేట్ చేసింది? ఎలాంటి స్ట్రగల్స్ ఫేస్ చేసింది? అండ్ ఆ తర్వాత ఏం జరిగింది అనేది చూపిస్తారు. తర్వాత వాళ్ళ ఫాదర్ ఇంకా బ్రదర్‌ని ఎలా ఫైండ్ ఔట్ చేశారు? అసలా లెటర్స్ వాళ్ళ దగ్గరికి చేర్చారా లేదా? ఈ ప్రాసెస్‌లో వీళ్ళు ఎంత స్ట్రగుల్ అయ్యారు అనేది చూడొచ్చు మనం ఈ మూవీలో. బట్ ట్రస్ట్ మీ గైస్, క్లైమాక్స్ ట్విస్ట్ అయితే పీక్స్ అసల. సో డూ వాచ్ ద ఫిల్మ్ అండ్ ఆల్సో ఫీల్ ఫ్రీ టు షేర్ యువర్ ఎక్స్‌పీరియన్స్ విత్ అస్. ఇంకా ఇలాంటి మంచి మంచి మూవీ రికమెండేషన్స్ కోసం డూ సబ్‌స్క్రైబ్ టు సినీఫోరియా. అండ్ ఏదైనా మంచి మూవీ మీరు చూసి అది మాకు సజెస్ట్ చేయాలి అనుకుంటే యూ కెన్ ఎనీ టైమ్ డీఎం అస్ ఆన్ అవర్ ఇన్‌స్టా పేజ్. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.